నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ పై మరోసారి అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. కువైట్, బహ్రెయిన్ పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. దాడులు కొనసాగిస్తే అమెరికాతో చర్చలు పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్ ఉనికి పడేలా లేకుండా చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు హర్ముజ్లో ఒమన్ తీరంపై గురిపెట్టిన అమెరికా నౌకాదళం కొత్త రవాణా మార్గాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా నౌకాదళం చర్యలపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హర్ముజ్ తమ కంట్రోల్లోనే ఉండాలంటోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం అమల్లోకి వస్తోందా? పశ్చిమాసియాలో మళ్లీ వారు కొనసాగుతోందా? అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ పై మరోసారి అమెరికా వైమానిక దాడులు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలీగ్ హిమబిందు ఉన్నారు. హిమబిందు. థ్యాంక్ యూ శ్రీజ. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక విరమణ ఒప్పందం ఏదైతే కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి సంబంధించి కూడా ప్రకారం కూడా హర్ముజ్ జలసంధి కూడా వాణిజ్య నౌకలను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే ఇరాన్ అనుమతి లేకుండా ఒమన్ తీరం వైపు కొత్త రవాణా మార్గం గుండా కూడా ఈ విస్తరించేందుకు ఇరాన్ తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే హర్ముజ్ జలసంధిని పూర్తిగా కూడా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని కూడా ఇరాన్ పట్టుబడుతోంది. సో ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై ముఖ్యంగా ఇరాన్ దాడులకు పాల్పడడంతో కూడా ఈ ఉద్రిక్తతలు ఒక్కసారిగా కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ చర్చలకు ప్రతిచర్యగా కూడా అమెరికా కూడా ఇరాన్ లోని ఒక స్వల్ప అంటే డ్రోన్లతో కూడా ముఖ్యంగా కూడా క్షిపణి స్థావరాలు మరియు రాడార్ వ్యవస్థలపై కూడా దాడి చేసింది. అంటే దీనికి సంబంధించి కూడా కువైట్, బహ్రెయిన్ పై కూడా ఇరాక్ ఇప్పటికే అటాక్ చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా కూడా ఇరాన్ సైన్యం అమెరికా నౌకాదళ స్థావరాలను బహ్రెయిన్ మరియు అమెరికా సైనిక స్థావరంలో ఉన్న కువైట్ లక్ష్యంగా కూడా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో కూడా ఒక్కసారిగా విరుచుకుపడింది. సో ఇరాన్ కూడా గట్టిగా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. అమెరికా తమపై కూడా దాడులు చేస్తే కూడా ఇలాగే కొనసాగిస్తే శాంతి ఒప్పందానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా చర్యలు నిలిపివేస్తామంటూ కూడా అటు ఇరాన్ హెచ్చరిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదే పదే కూడా ఉల్లంఘిస్తే దానిపై ట్రంప్ తమ సైనిక చర్యను కూడా పూర్తిగా ముగించాల్సి వస్తే ఇకపై ఆ ఉనికి అంటే ఇరాన్ ఉనికి లేకుండా చేస్తామంటూ కూడా ట్రంప్ ఒకవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఒకవైపు శాంతి ఒప్పందం దిశగా కూడా దీనికి సంబంధించి కూడా దోహాలో అంటే ఖతర్ రాజధాని దోహాలో కూడా ఈ రెండు దేశాల ప్రతినిధులు కూడా ఒక డీల్ మాట్లాడుకుంటారు. తాత్కాలిక ఒప్పందం సంబంధించి విరమణ ఒప్పందానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతాయనే నేపథ్యంలో కూడా ఒక దేశంపై ఒక దేశం విరుచుకుపడటం, ఇంకొకటి ఇరాన్ ఉనికి లేకుండా చేస్తామంటూ కూడా ట్రంప్ గతంలోనే చెప్పారు. ఇప్పుడు కూడా గతంలో అసలు మ్యాప్ లోనే ఇరాన్ ఉండదంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. ఇప్పుడు ఉనికి లేకుండా కూడా పదే పదే వార్నింగ్స్ ఇస్తున్నారు. రెండు దేశాలకి సంబంధించి కూడా ఏదైనా ఒక డీలింగ్ కానీ అగ్రిమెంట్ కానీ జరిగినప్పుడు రెండు దేశాలు కూడా సయోధ్యకి కుదిరి ఒక పాయింట్ దగ్గర రావాలి. కానీ ఇక్కడ ఒకవైపు దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరిస్తూనే ఇంకొక వైపు కూడా ఈ రెండు దేశాలు కూడా ఒక రకమైన శాంతి ఒప్పందం దిశగా కూడా చర్చలు సాగుతున్న పరిస్థితి. బట్ ఈ నేపథ్యంలో కూడా 30వ తారీఖున జరిగే ఈ దోహాలో జరిగే మీటింగ్ కి సంబంధించి కూడా శాంతి ఒప్పందం దిశగా చర్చలు ఏ విధంగా సాగబోతాయి, ఇరు దేశాల ప్రతినిధులు కూడా దీనికి సంబంధించి కూడా ఒక ముగింపు పలుకుతాయా లేదా ఎట్లా ఉండబోతుంది అనేదిగా చాలా ఆసక్తికరంగా జరుగుతోంది. రైట్, గెస్ట్లు జాయిన్ అయ్యారు. పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు, అలాగే రిటైర్డ్ కర్నల్ వివి రావు గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా పెంటపాటి పుల్లారావు గారు, హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఉన్న భౌగోళిక పట్టును నిజంగానే కూడా అంటే బలహీనపరిచేలా అమెరికా అంటే రవాణా మార్గాన్ని విస్తరించడం ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి, ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది యుద్ధం. చాలా వరకు కూడా అందరూ ఇరాన్ ని సపోర్ట్ చేస్తూ కూడా ఇలా అమెరికా దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా బయటకి వ్యక్తపరచకపోయినా కూడా చాలా వరకు కూడా ఇరాన్ లో జరిగిన దాడులకు సంబంధించి కానీ స్కూల్ పైన అటాక్స్ కానీ వాళ్ళ ముస్తఫా అలీ ఖమేనీ చనిపోవడం, అందరూ చనిపోవడం, దీంతో కూడా ఒక్కసారిగా ఇరాన్ పై కొంత సానుభూతి వచ్చిన పరిస్థితుల్లో కొంత బాగుంది. బట్ ఇక్కడ భౌగోళికంగా కూడా
ఇరాన్ ఒమన్ తీరం అంతా కూడా ఇరాన్ పై ఉండటం, దీని వల్ల కూడా అంటే రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సంక్షోభంలోకి వెళ్ళిపోయిందనే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇరాన్ చేసే ఏదైతే కూడా భౌగోళిక పట్టుపై పట్టు సాధిద్దాం అనుకునే దిశగా కూడా ఎంతవరకు కరెక్ట్. ఇంకొకటి, ఈ విధంగా అంటే ఇరాన్ యొక్క సంబంధం లేకుండా కూడా అమెరికా అక్కడ మార్గాన్ని పునరుద్ధరించాలనుకోవడం కూడా సమంజసమే అంటారా? చాలా చక్కగా జరుగుతుంది. మీరు అన్నమాట మీరేమన్నారు, అయ్య బాబో ఏదో ప్రపంచం అంతా కూలిపోతుంది అని. ఏం అవ్వలేదే. ఇది ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ అయింది వారు. నాలాంటి వాళ్ళు నేనే గొప్ప అని చెప్పలేదు. ఏమి అవ్వదని చెప్పే ఏమవుతుంది, 120 రోజులు అవ్వింది. ఆయిల్ ధర పెరిగింది, కొద్దిగా మళ్ళీ తగ్గిపోయిందా లేదా, కొత్త ఏరియాస్ నుంచి వస్తున్నాయి. ఫస్ట్ యుద్ధం ఏదో ప్రపంచానికి చెడ్డదైపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది 47 సంవత్సరాలు బట్టి సెటిల్ చేయవలసింది యుద్ధమే చక్కగా జరిగింది. ఇరాన్ గెలిచిందా ఓడిపోయిందా అంటున్నారు. నేను అనుకుంటున్నా ఈ దెబ్బలు కొడతాం వల్ల ఇరాన్కి మంచి షాక్ వచ్చింది. ఎవరు మమ్మల్ని ఏం చేయరు అనుకున్నారు. ఒబామా ఏం చేయలేదు, బుష్ ఏం చేయలేదు, రొనాల్డ్ రీగన్ కూడా ఎవరు ఏం చేయలేదు. వాళ్ళకి ఇది మంచిగా సౌండ్గా దెబ్బలు తగిలి వాళ్ళు ఏదో తిరిగి కొడితే ట్రంప్ ఏమంటున్నాడు, చూడు వీళ్ళంత దొంగలు, మిమ్మల్ని మేము లేకపోతే పూర్తిగా సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, కువైట్ ని తినేద్దరు అన్నాడు. ఇప్పుడు ఏమైంది రిజల్ట్, వాటిని ఏదో కప్పెడుతున్నారు ఖొమైనీ గారిని 4వ తారీఖు జూలై నుంచి 9 వరకు. అది పాస్ చేసుకోరు ఇరాన్. అప్పటి వరకు ఇలాగే. తర్వాత ఇప్పుడు జరిగే యాక్షన్ ఏంటి, తమాషా యాక్షన్, ప్రపోర్షనల్ యాక్షన్. నువ్వు ఇది చేస్తే అది చేస్తావు, అంతా లిమిటెడ్ యాక్షన్ ఒకరి మీద ఒకరు చేస్తున్నారు. ఎస్, యుద్ధం ఇంకా అవ్వలేదు, యుద్ధం ఇంకా సెటిల్ అవ్వలేదు. అగ్రిమెంట్ ఏంటంటే సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే యుద్ధం డిక్లేర్ ఎండ్ ఆఫ్ వార్ అని కాదు, యుద్ధం ఆప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసేది ఇంకా ఫ్యూచర్ లో యుద్ధం ఉండొచ్చు. కొన్ని ఇష్యూస్ సెటిల్ అవ్వలేదు, ఇజ్రాయెల్ తో సెటిల్ అవ్వలేదు. ఇరాన్కి హార్మోజ్ మీద ఏ మాత్రం పలుకుపడిపోయినా ఇక వాళ్ళకి పెద్ద తీరం నష్టం వచ్చేస్తుంది. సో ఇది క్లుప్తంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ చేసేది, ఆయన మాటలు కూడా కరెక్ట్. అలా తింటున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టేదంతా వాళ్ళని ప్రపంచం అంతా. అది చిన్న దెబ్బ కాదు, సైకలాజికల్ గా చాలా పెద్ద దెబ్బ. ఏమని ఇస్తున్నాడు, మేమేమి అమెరికా కొట్టు మూసి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉంటాం అని చెప్తున్నాడు. అది మెసేజ్. సో ఇంకా ట్రంప్ వెళ్ళిపోయాక ఏమవుతుందంటే, ట్రంప్ వెళ్ళిపోవటానికి ఇంకా 2 సంవత్సరాలు 6 నెలలు ఉన్నది. ఏమవుతాదో ప్రపంచం. సో ఇది ప్రపోర్షనల్ గా తమాషాగా జరుగుతున్నాయి ఒకరి మీద ఒకరు అటాక్స్. ఇరాన్కి శాంతి కావాలి. ఇరాన్ 60-70 రోజులు బట్టి బ్లాకేజ్ దిగ్బంధం చేసాక వాళ్ళు నలిగిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇంకో సైడ్ నుంచి, ఉత్తర సైడ్ నుంచి ఆయిల్ తీసుకెళ్తున్నాం, అది బాంబ్ చేసి ఆఫ్ చేసేస్తాం అన్నారు ఇవాళ అమెరికా. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచానికి ఎస్ కొన్ని రోజులు కష్టం వచ్చింది, చెడ్డ వచ్చింది, కానీ మంచిది ఏం జరిగింది, ఇది ఇంకో ఆల్టర్నేట్ సోర్సెస్ ఇతర ఏరియాస్ నుంచి ఆయిల్ గ్యాస్ తీసుకుంటాం. ఒకటి, ఇరాన్ ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే పాకిస్తాన్ ఏమన్నది మొన్న ప్రెసిడెంట్, ఏంటి అందరి దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, ఆ దగ్గర ఉంటే పోయింది ఏమున్నది అన్నాడు. అందువల్ల పాకిస్తాన్ నుంచి సైట్ కూడా మూడ్ చేశారు. అక్కడ ఇంకా స్విట్జర్లాండ్ పట్టుకెళ్ళారు. అన్ని చక్కగా సమయంగా జరుగుతున్నాయి. ఏవి నేను చూసేది, నేను ఇందాక మీ మాటలు బట్టి యుద్ధం అయిపోతుంది అనే సింపథెటిక్, మీకు సింపతి. ఇక్కడ కాశ్మీర్ లో సంవత్సరానికి ఎంతమంది అక్కడ జనరల్ చెప్తారు, జనరల్ గారు వేల మందిని చంపేస్తా ఉంటే ఇరాన్ ఏం మాట్లాడలేదే, ఏం మాట్లాడలేదు. ఒక యుఏఈ మాట్లాడింది, సౌదీ అరేబియా ఆ రోజు ప్రధానమంత్రి అక్కడ ఉన్నప్పుడు పహల్గామ్ యాక్షన్ చేశారు. అక్కడ ఉన్నప్పుడు యాక్షన్ పాకిస్తాన్ ఏదో ఇది టెర్రరిజం మంచిది కాదు, వీళ్ళెవరు ఖండించలేదే. మీకెందుకు నాకెందుకు బాధ తగాలి, ఈ యుద్ధం సెటిల్ చేస్తుంది. వాళ్ళు వీక్ అవేర్ అని చెప్తున్నా. 10 సంవత్సరాలు వీక్ అవేర్. యుద్ధం అంటే అంత ఈజీ బిజినెస్ కాదని అర్థం చేసుకుంటున్నారు. చైనా అందరూ ఏదో యుద్ధం స్టార్ట్ చేసేస్తే అయిపోదు. సో అన్ని రకాలుగా చూస్తే ఈ టెన్షన్ ఉండటం నాకేం చెడ్డ అనిపించట్లేదు భారతదేశం వ్యూ నుంచి. చాలా మంది మాట అందరినీ అడుగుతుందా, ఇరాన్ మీద శక్తి ఏంటి? భారతీయులు 10,000 మంది ఉన్నారు అక్కడ. మిగతా సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమాన్, యుఏఈలో 80-90 లక్షలు ఉన్నారు.
వాళ్ళ మనకు ముఖ్యమా వీళ్ళ ముఖ్యమా అది ఆలోచించుకోవాలి. స్ట్రాటజిక్ గా పూర్తిగా దూరంగా ఆలోచించుకుంటే ఇది టెన్షన్ అలాగ ఉండటం భారతదేశానికి పర్వాలేదు, ప్రపంచానికి కూడా కొద్దిగా ఆలోచనలు వస్తున్నాయి. ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్ ఏంటో అందరూ అర్థం చేసుకున్నారు, పక్క దేశాలు కూడా వదలలేదు, స్నేహం అన్నది వదలలేదు. సో ఇవన్నీ ఫ్యూచర్ లో ఏ రకంగా మలిపి వెళ్తాదో చెప్పలేం, కానీ ప్రస్తుతం భారతదేశానికి నాకేమి నిద్రపోయే ఇష్యూ కాదు. అంటే పుల్లారావు గారు, ముఖ్యంగా అంటే ఇరాన్ కరెక్టే, అంటే వాళ్ళ దేశం వరకు అటాక్ చేశారు కాబట్టి, అంటే అటు యుఎస్ నుంచి కూడా బలగాలన్నీ కూడా ఇరాన్ లో ఉన్న స్కూల్స్ పైన దాడి చేయడం, అంటే ఎక్కడా కూడా ఇరాన్ వైమానిక దళాలపైన దాడి చేసింది కానీ సైనిక స్థావరాలపైన దాడి చేసింది. కొంత ఇప్పుడు ఖతర్ కానీ కొన్ని మిడిల్ ఈస్ట్ లో కూడా ఏదైతే కూడా దీనికి సంబంధించిన నౌకలు ఉన్నాయో ఫ్యూయల్ కి సంబంధించిన కేంద్రాలని టార్గెట్ చేసింది. కానీ ఎక్కడ మనుషులు ఉన్న దీని ఎక్కడ ఇరాన్ టార్గెట్ చేయని పరిస్థితి. బట్ యుఎస్ బలగాలు అవన్నీ కూడా మొత్తంగా మనం చూస్తే చాలా మంది, వేల మంది కూడా చనిపోయిన పరిస్థితి. బట్ గ్లోబలైజ్ గా ఇవన్నీ చూసినప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో కూడా చాలా వరకు అటు అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ కి చాలా వరకు వ్యతిరేకంగా కూడా ప్రొటెస్ట్ అన్ని కూడా జరిగాయి. అంటే ఈ నేపథ్యాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి కూడా ఇరాన్ కి కొంత మద్దతునైతే కూడా, అంటే ఎవరు బహిరంగంగా ప్రకటించకపోయినా కూడా కొంత ఇరాన్ వైపే కూడా మొత్తంగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. అది ఇప్పుడు జరగబోతున్న ఏదైనా కూడా శాంతి స్థాపన దిశగా కూడా ముందుకు వెళ్ళాలి, చర్చల ఫలంగా కూడా వెళ్ళాలి. బట్ ఏదైతే ఖతర్ దోహాలో రాజధాని జరుగుతుందో మొత్తంగా కూడా ఈ ఒకదానిపై ఒక దేశంపై ఇంకొక దేశం అటాక్ చేసుకున్న టైంలో నెక్స్ట్ రేపు ఎప్పుడు జరగబోయే ఏదైతే కూడా యుద్ధం ముగింపు పలికే విధంగా కూడా చర్చలన్నీ కూడా ఫలిస్తాయి అనుకోవాలా? ఫలిస్తాయి. ఎందుకంటే ఇరాన్కి దారి ఎన్ని పెద్ద మాటలు చెప్పినా, ఎంత ధైర్యంగా గంభీరతరంగా మాట్లాడినా ఫిబ్రవరి 25 మొత్తం వాళ్ళ నాయకత్వం చంపిస్తారో. నిన్న మొన్న ట్రంప్ ఏమన్నారు, మీరు స్విట్జర్లాండ్ లో ఉన్నారో, మీరు సంతకాలు పెట్టకపోతే తిరిగి వెళ్ళరు అన్నారు. ఇరాన్ ఓపెన్ గా అమెరికన్ ప్రజలు తిరిగి వెళ్ళరు, మీరు వెళ్ళటానికి దేశం కూడా ఉండదన్నారు. సో వాళ్ళందరికీ తెలుసు, ఆ ఫారెనర్స్ కి, స్పీకర్ కి, ప్రెసిడెంట్ కి వాళ్ళు దారి తప్పితే వాళ్ళు ఏమంటారు, నంబర్ రెడీగా ఉన్నది, నంబర్ అంటారు, నంబర్ రెడీగా ఉన్నది. ఇది ఏమంది గారు స్కూల్ మీద చచ్చిపోయారే పాపం అంటే వాళ్ళు పెట్టాలని బొమ్మలు ఏం పెట్టలేదు. యుద్ధాల్లో మిస్టేక్స్ అవుతాయి, అక్కడ మన రావు గారు ఉన్నారు ఒప్పుకుంటారు, యాక్సిడెంట్స్ అవుతాయి, మిస్టేక్స్ వస్తాయి. ఒక్కోసారి పిల్లలు పెట్టి కింద బొమ్మలు పెట్టుకుంటారు, అది వేరు. అవన్నీ మనం కన్నీరు కలుస్తాను. నేను ఒకటే మిమ్మల్ని ప్రశ్న అడిగా, ఆయన మహాత్ముడు అంటున్నాను కమ్మేని, ఎందుకంటే ఆ దేశంలో ఆయన మహాత్ముడు. ఒక్క మాట లేదే, పేలగంలో జనం చచ్చిపోతే మళ్ళీ ఖండించాడు, చెప్పండి, మళ్ళీ ఖండించాడు. ఎందుకు మనకి ఇది నేను ఫస్ట్ నుంచి అవుతున్నానంటే, నేను ఇలాంటి చూసి ఎదరవాడి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే నీకు మంచిదా అంటే మంచిదే, అది నీ మీద మన మీద ఇంకా ఫోకస్ ఉండదు, మన కష్టాల మీద మన మీద ఫోకస్ తగ్గింది కదా. లేకపోతే నీతి మాటలు ఎలా చెప్తారు? నీతి మాటలు చైనా మీద చెప్పరా? 5 ఎంతమంది అక్కడ ఏ ముస్లింకి గెడ్డ ఉండకూడదు, వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి పోర్క్ తినాలి అని పెట్టి కత్తుతా ఉంటే ఎవడో మాట్లాడారు. ఇక్కడ ఎవడో చచ్చిపోతే మనం ఏదో సరిగ్గా ఇంకా అల్లరి ఆగిందా లేదా? ఫిబ్రవరి 28 నుంచి తర్వాత ఖతార్, సౌదీ అరేబియా కూడా వాళ్ళని లేబర్ని ఎంప్లాయ్ చేస్తున్నారు, మంచిది, అది అవసరం ఉంది. వాళ్ళు కూడా అంత అమాయకులు కాదు, వాళ్ళకు కూడా ఇరాన్ బాగా బుద్ధి చెప్పింది. వాళ్ళ అంతస్తు తగ్గిందా లేదా? అంతస్తు తగ్గింది కదా, వాళ్ళ ప్రెస్టీజ్ పోయింది కదా, వాళ్ళ స్టేటస్ పోయింది కదా, ఎక్కడ పారిపోవాలో చూస్తున్నారు కదా. ఇంకా భారతదేశం మీద బాంబులు కొనుక్కో, మన మీద ఏమని చెప్పేది దమ్ము ఉన్నదా? లేదు. నేను చెప్పేది వీళ్ళందరికీ మంచిగా గొడవలు జరుగుతున్నాయి, నేను వదులుతారు, నీ మీద పడరు, మీకు ఏం కావాలి? సో నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇది భారతదేశానికి నష్టం లేదు, ఇరాన్కి తప్పదు శాంతి. ఎందుకంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతే ఇంకా అది డొనాల్డ్ ట్రంప్ చేస్తారని కూడా తెలుసు. అక్కడ కూడా చీలికలు వచ్చినాయి. డొనాల్డ్ ట్రంప్ అటాక్ చేసేది ఇరాన్ని, ఆయన వైస్ ప్రెసిడెంట్ కూడా పనికి మాల అగ్రిమెంట్ పెట్టుకొచ్చాడు అంటున్నారు. వెనకాల పనికి మాల అగ్రిమెంట్ సంతకం పెట్టించాడు వ్యాన్స్ అని మాటలు వస్తున్నాయి. నిన్న మొన్న
న్యూయార్క్ టైమ్స్ లో ఒక పెద్ద ఐటెం వచ్చింది. వ్యాన్స్ సలహాలు ఎవరు తీసుకుంటున్నారంటే ఇరాన్ పెట్టిన ఏజెంట్స్ అక్కడ స్కాలర్స్ గా కూర్చున్నారు. క్విన్సీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇరాన్ ఫైనాన్స్ చేసే వాళ్ళు సలహాలు తీసుకుంటున్నారు. బయటకు వచ్చినాయి, ఎక్స్పోజర్స్ వచ్చినాయి. ఇది అక్కడ ఇంటర్నల్ కూడా ట్రంప్ ఏమంటున్నాడు, ఇరాన్ కుదరకపోతే వ్యాన్స్ భాగం. సో అక్కడ కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఫైనల్ గా నేను చెప్పేది, నన్ను చాలా మంది క్రిటిసైజ్ చేయొచ్చు, నేను వెళ్ళి తప్పమంటలేదు ఎవరిని, వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. భారతదేశానికి ఆయిల్ ధర పెరిగి తగ్గిపోయిందా లేదా? ఇంకొక నెలలో ఇంకా తగ్గిపోతుంది, ఇంకో నెలలో 60 అయిపోతుంది. కొత్త సోర్సెస్ ఆయిల్ వస్తున్నాయి, కొత్త సోర్సెస్. సో అందువల్ల నేను చూసేది ఇది మనకి దెబ్బలేదు, ప్రపంచానికి కూడా అవసరం వచ్చిన యుద్ధం. 45 సంవత్సరాలు బట్టి ఇరాన్ చేసే పనులన్నీ ఎక్స్పోజ్ అవని, పీస్ రావచ్చు, తర్వాత ఎవరి హద్దులో వాళ్ళు ఉండొచ్చు. ఇమీడియట్ గా భారతదేశానికి నష్టం జరగలేదు, ఫ్యూచర్ లో లాభం జరుగుతుంది. ఇరాన్కి ఒప్పందం ఇరుకెట్టదో ఏదో రకంగా ముందలకెళ్తాది ఇరాన్ ఒప్పందం. రావు గారు, అంటే ఇప్పుడు ఇరు దేశాల మధ్య అంటే ముందుగా అంటే ఒక నమ్మకరాహిత్య ఉన్నప్పుడు కూడా రెండు దేశాలు వచ్చి ఈ శాంతి స్థాపన స్థితిగా కానీ లేకపోతే ఒప్పందం ముందుకు రాలేదు. బట్ ఏదైతే కూడా ఇప్పుడు ఖతర్లో దోహాలో జరగబోయే, రాజధానిలో జరగబోయే ఈ ఒప్పందం నిజంగా కూడా ఫలిస్తాయి. ఇంకొకటి ఐఆర్జీసీ కమాండర్స్ కి సంబంధించి కూడా మొత్తంగా అంటే ఆ దేశం చాలా వరకు కూడా బలహీనపడినట్టుగా కూడా కొంత ఉన్న నేపథ్యంలో ఇరాన్ ఇప్పుడు తప్పక లొంగాల్సిన పరిస్థితి అంటారా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి రావు గారు. ఈ యుద్ధ విరామం కేవలం 60 days ఎక్స్టెండ్ చేసుకున్నారు, ఎంఓయూ సైన్ చేశారు. ఈ లోపల ఎవరు పై చేయి అన్నది వాళ్ళు చూసుకోవాలని చూస్తారు. ఇరాన్ కూడా నేనే గెలిచేనని చూపించుకోవాలని చూస్తుంది. సో దానివల్ల అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. హార్ముజ్ జలసంధిని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది. న్యూక్లియర్ అయితే 5 years 10 years పోస్ట్పోన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు. సో దానివల్ల ఐఏఈ ఇన్స్పెక్టర్స్ని వాళ్ళని పర్మిట్ చేస్తారు, దానిలో గొడవ లేదు. ఇక మిగిలింది హార్ముజ్ జలసంధి. హార్ముజ్ జలసంధిలో ఆల్టర్నేట్ రూట్ అంటే ఒమాన్కి దగ్గరలో సీ రూట్ ఇప్పుడు ఓపెన్ చేయాలని చూస్తున్నారు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. అది కొంచెం క్లిష్టమైన పరిస్థితి, ఎందుకంటే అక్కడ డెప్త్ తక్కువ, అంటే పెద్ద షిప్స్ వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది. అందువల్ల వాళ్ళు ఒక డెసిగ్నేటెడ్ రూట్ తయారు చేయాలని చూస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితులను ఇరాన్కి ఒప్పందం లేదు, ఎందుకంటే వాళ్ళకి దాదాపు $9 to 10 billion ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ కనిపిస్తుంది హార్ముజ్ జలసంధి నుండి. మీరు టోల్ ట్యాక్స్ అనండి, లేకపోతే సర్వీస్ ఛార్జ్ అనండి, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ట్యాక్స్ అనండి, ఏది పనండి అది జరుగుతుంది. ఇంకా మూడో చూస్తే ఈ అగ్రిమెంట్ ఎంఓయూ ప్లస్ పీస్ అగ్రిమెంట్ ఏదైతే జరుగుతుందో ఇందులో మెయిన్ కీలకమైన పార్టీ ఇజ్రాయెల్ భాగస్వామి కాదు. ఇజ్రాయెల్ ఈ రోజు పొద్దున్న కూడా హెజ్బుల్లా మీద అటాక్ చేసింది. మొన్న అగ్రిమెంట్ జరిగింది శాంతికి, కానీ ఈ రోజు మళ్ళీ అటాక్ చేసింది. 2 గాయపడ్డట్టు రిపోర్ట్ వస్తుంది. 2 మరణించారో లేదో తెలియదు, కానీ సటన్లీ గాయపడ్డారు. అంటే అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అది ఎందుకు జరుగుతుంది? నార్థన్ ఇజ్రాయెల్లో సిటిజన్స్ అంటే ఇజ్రాయేలీ పౌరులంతా వెనక్కి దక్షిణానికి పారిపోయారు, అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దానివల్ల 10 kilometers లెబనాన్లో, దక్షిణ లెబనాన్లో బఫర్ జోన్ ఉంది. అక్కడ ఇజ్రాయెల్ ఆర్మీ ఆపరేట్ చేస్తుంది. వాళ్ళు ఆపరేట్ చేస్తూనే ఉంటారు, హిజ్బుల్లా వీళ్ళ మీద అటాక్ చేస్తూనే ఉంటుంది, ప్రెషర్ పెడుతూనే ఉంటుంది. అక్కడ ప్రెషర్ పెట్టకపోతే హమాస్ మీద ఎక్కువ ప్రెషర్ పెరుగుతుంది. ఆల్రెడీ ఇంకా రెమినెంట్స్ ఏవైతే ఉన్నాయో హమాస్ని ఫినిష్ చేయాలని చూస్తుంది. ఇజ్రాయెల్కి ఇది మనుగడ. సో ఇటువంటి ఇజ్రాయెల్ని భాగస్వామి చేయకుండా ఈ అగ్రిమెంట్ ఏది కరెక్ట్గా జరిగేటట్టు నాకు కనిపించట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక ఇన్ఎఫెక్టివ్ పాకిస్తాన్ నుంచి దీన్ని అవుట్ చేస్తారు. ఇప్పటి వరకు ఏదో జరపాలని అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ చేయాలని చూసింది పాకిస్తాన్. వాటిని అన్నింటినీ తప్పించి పాకిస్తాన్ని తీసేసి ఖతార్ని తీసుకొచ్చారు. ఇది ఒకందుకు మేలే. నాకు ఒక అవకాశం కనిపిస్తుంది. ఈ July 9th ఏదైతే ఖొమైనీ గారి అంత్యక్రియలు జరపాలని చెప్పి చూస్తున్నారో దానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇన్విటేషన్ పంపించడం జరిగింది. అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు మోడిఫై చేస్తారు అన్నది ఇంకా మనం వేచి చూడాల్సింది. కానీ ఒకవేళ ఈయన వెళ్ళడం అంటూ జరిగితే యాక్చువల్గా ఖతార్ తోటి కలిసి
మనం ఒక మీడియేటర్, వయబుల్ మీడియేటర్ కింద అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇజ్రాయెల్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి, లెబనాన్ లో మనకు ఆర్మీ బెటాలియన్ కూడా ఆపరేట్ చేస్తుంది యునైటెడ్ నేషన్స్ తరఫున. తర్వాత ఇరాన్ తోటి సత్సంబంధాలు ఉన్నాయి, అమెరికా తోటి సత్సంబంధాలు ఉన్నాయి. సో యాక్చువల్ మీడియేషన్ చేయడానికి 60 days లోపల, అంటే ఆల్రెడీ 5-10 days అయిపోయినాయి, ఇంకొక 50 days మిగిలినాయి. ఆ 50 daysలను ఒక శాంతి ఒప్పందం బేసికలీ హార్ముజ్ జలసంధి మీద వస్తుంది. రెండవది ఏంటంటే అమెరికా దగ్గర చాలా క్యారెట్లు ఉన్నాయి. ఆ క్యారెట్లు ఏంటి? మనీ క్యారెట్స్. మనీ ఖతార్ నుంచి మనీ రిలీజ్ చేయడం, తర్వాత $300 బిలియన్ అంటున్నారు. అది ఎవరు ఫిగర్ సృష్టించారు అన్నది, ఇరాన్ సృష్టించిందా అమెరికా సృష్టించిందా అన్నది మనకు అనవసరం. కానీ వేరు వేరు విధాలుగా ఇన్వెస్ట్మెంట్ రూపాయన కావండి, బ్యాంకు డిపాజిట్స్ డీఫ్రీ చేయడం కానివ్వండి, ఏదైనా సరే అమెరికా ఈ క్యారెట్స్ చూపించగలదు. అందుకని నేను పుల్లారావు గారితో కరెక్ట్గా, ఆయన అన్నది చాలా కరెక్ట్గా అన్నారు. ఈ రోజు కాకపోతే రేపు ఇరాన్ లొంగక తప్పదు. కానీ ప్రస్తుతానికి పై చేయి చూపించుకోవాలనుకుంటుంది. ఇది చైనా గేమ్ కూడా ఉంటుంది. ఎందుకంటే చైనా రేపు కాకపోతే 2027లో తైవాన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తారు. 2021లో మన ఇండియా మీద ప్రయోగించారు. ఏంటి? కేవలం వయబుల్ ఎనిమి మీద దౌత్యరీత్యా, మిలిటరీ పరంగా, పొలిటికల్ గా, అన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోను అన్నిట్లోనూ టెస్ట్ చేయడానికి ఇండియా మీద అటాక్ చేశారు. ఇప్పుడు ఇరాన్ వార్ ఒకటి వాళ్ళకి వయబుల్ బ్యాటిల్ గ్రౌండ్ కనిపిస్తుంది ఎలా చేయాలన్నది. సో ఆ విధంగా చైనా కూడా కొంచెం ప్రొలాంగ్ చేయాలని చూస్తుంది బ్యాక్ డోర్ నుంచి. కానీ ఒకవేళ మంచి మీడియేటర్ ఖతార్ ప్లస్ ఇండియా దొరికితే మాత్రం శాంతి ఒప్పందం ఫిక్స్ అయ్యే విధంగా నాకు కనిపిస్తుంది. అంటే రావు గారు, అంటే ఇజ్రాయెల్ పర్యటన తర్వాత మనకి ముఖ్యంగా కూడా అంటే ఇరాన్ పై ఇక్కడ దాడి జరిగిన నేపథ్యం ఉంది. అందుకే అంటే మోదీ పర్యటన తర్వాత కూడా ఇక్కడ ఇరాన్ పై దాడి జరిగింది. ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియలకి మోదీకి ఇన్విటేషన్ రావడం July 9th ఇవంతా జరగబోతున్న టైంలో ముఖ్యంగా ఇజ్రాయెల్తో కూడా మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ కి సంబంధించి అంత్యక్రియలో ఒకవేళ ప్రధాని మోదీ పాల్గొంటే మొత్తంగా ఈ యొక్క యుద్ధానికి ఒక ముగింపు పలికే దిశగా ఒకటి వస్తుందా? ఇంకొకటి మనకి దౌత్య సంబంధాల పరంగా కూడా ఇజ్రాయెల్తో ఏమైనా అంటే ఎందుకంటే ఆ రకమైన ఇబ్బంది ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? లేదండి. ఎందుకంటే అణ్వస్త్రాలకి ఇరాన్ క్లియర్ గా చెప్తోంది, మాకు అణ్వస్త్రాలు తయారు చేసే ఉద్దేశం లేదని చెప్తుంది. ఒకప్పుడు ఉన్నా కానీ ఇప్పుడు లేదని చెప్తుంది. బహుశా వాళ్ళకి అర్థమై ఉంటుంది ఈ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. సో దానివల్ల ఇప్పుడు ముందర ఎకానమీ సరిగ్గా చేసుకోవాలి. ఎకానమీ సరిగ్గా చేసుకున్న తర్వాత మనకి ఎలాగా రిఫైనింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇంకొక 5 కానీ 10 సంవత్సరాలు కానీ, ఇప్పుడు 40 సంవత్సరాలు ఆగారు, ఇంకో 10 సంవత్సరాలు ఆగడంలో కష్టమేమీ లేదు, ఎస్పెషల్లీ కెపాసిటీ బిల్డింగ్ ఉన్నప్పుడు. సో ఆ విధంగా అణుబాంబు గురించి మాత్రం వాళ్ళు డిసైడ్ చేసుకున్నట్టున్నారు. ప్రస్తుతానికి IAEA ఇన్స్పెక్టర్స్ ని రాణిస్తాం. 400+ కిలోగ్రామ్స్ ఏదైతే హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ఉందో దాన్ని కంట్రోల్లో తీసుకోవడానికి ఒప్పుకుంటాం. కానీ హార్ముజ్ జలసంధిలో మాత్రం వాళ్ళు ఇంకా గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే ఇందులో మనీ కనిపిస్తుంది, $10 బిలియన్ ఫ్రీ ఇన్కమ్ కనిపిస్తుంది ఫిబ్రవరి ముందర లేనిది. రెండవది ఏంటంటే మిడిల్ ఈస్ట్ ని మొత్తం కంట్రోల్, అంటే సుప్రమసీ, షియా వర్సెస్ సున్నీ సుప్రమసీ, లేకపోతే ఇరాన్ సుప్రమసీ అనుకోండి, ఏది కానివ్వండి, ఆ సుప్రమసీ చూపించుకోవడానికి చాలా అవకాశం కనిపిస్తుంది హార్ముజ్ లో. హార్ముజ్ మీద చాలా ప్రెషర్ తీసుకురావాలని చూస్తారు. దీని మీద ఏదైనా సరే అమెరికా వయా మీడియా ప్రపోజల్ తీసుకురావచ్చు. ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, సర్వీసెస్ కి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. టోల్స్ లేకుండా, ఇరాన్ కి సర్వీస్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేకుండా ఓ సొల్యూషన్ తీసుకొస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వివి రావు గారు, పెంటపాటి పుల్లారావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో